అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనర్ గర్ల్ని పదే పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఇటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఆమెని రెండోసారి విక్టిమ్ చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విక్టిమ్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని ఇప్పటికే వాళ్ళు బాధితులు, వాళ్ళు మరొకసారి బాధితులు చేసి హింసించకూడదు అన్నది చట్టంలో ఉంది. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 సెక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఈ యొక్క విక్టిమ్ కానీ ఈవెన్ మైనర్ గర్ల్ అయితే ఇంకా సెన్సిటివ్గా విషయాలు ఎక్కడో చెప్పకూడదు. అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. కొన్ని గ్రూపులు ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసాం. అది ఏదైతే నేరం జరిగిందో హంసవరం గ్రామం నుంచి ఇది స్టార్ట్ అయిన ఈ ట్రోల్ చేయడం. ఆల్రెడీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకుల్ని, మహిళా నాయకుల్ని ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా టౌన్లో కొన్ని గ్రూపులు ఐడెంటిఫై చేసాం. దయచేసి వారికి మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపుగా ఏవైతే గ్రూపుల్లో ఫొటోస్ ఉన్నాయో మైనర్ గర్ల్ ఫోటోలు కానీ, అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో నారాయణరావు యొక్క కొడుకు ఫ్యామిలీని, వాళ్ళ మైనర్ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అది కూడా చాలా దారుణమైన పరిస్థితి. నారాయణరావు సస్పెక్ట్, అంతవరకు మేము ముద్దాయిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా ట్రోల్ చేయడం అనేది దారుణమైన విషయం. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం. ఇమీడియట్గా ఆ ఫోటోలు కూడా రిమూవ్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి అరెస్టులు మొదలుపెడతాం. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 ఇది ఏదైతే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయో అవే శిక్షలు వీళ్ళు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కూడా వీరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ గ్రూప్ అయినా కానీ, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఈరోజు 5 తర్వాత అరెస్టులు స్టార్ట్ చేస్తారు. దయచేసి మీకు ఈ ప్రత్యేకమైన ఈ ఉద్దేశంతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిచాం. దయచేసి అంతా కమ్యూనికేట్ చేయండి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా విక్టిమ్స్ని ఎవరైనా కానీ, ఈవెన్ ప్రత్యేకంగా మహిళలు, మైనర్స్ అయితే చాలా ప్రైవసీ మెయింటైన్ చేయాలి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. అవి వైలేట్ అయినాయి కాబట్టి వాళ్ళందరి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సార్, మీరు ఐడెంటిఫై చేసిన గ్రూప్స్ ఏదైతే ఒక పార్టీకి కానీ లేదంటే ఒక గ్రూప్ ఫామ్ చేశారని అనుకుంటున్నారా, లేకపోతే ఒక పార్టీకి సంబంధించి ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఎస్, ఒక పార్టీకి చెందిన గ్రూపులు ఎక్కువగా ట్రోల్ అయినాయి. ఇండివిజువల్ గ్రూపుల్లో కూడా ట్రోల్ అయినాయి. సో హంసవరం నుంచి వచ్చినటువంటి అక్కడ ఎవరైతే ఈ వీడియో తీసాడో అతను మంచి ఉద్దేశంతో తీశాడు, ఆ పిల్లల్ని సేవ్ చేద్దామని లోకల్లో స్కూల్ టీచర్కి ఇచ్చాడు. ఆ స్కూల్ టీచరు ఆ ఊరు పెద్దలకి ఎవరికో ఇచ్చాడు. అక్కడ వాళ్ళు విచ్చలవిడిగా పార్టీ గ్రూపులో ట్రోల్ చేశారు. అది చాలా అన్యాయంగా ఉన్న విషయం. అవన్నీ ఐడెంటిఫై అయ్యే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తారు. డెఫినెట్గా కేసు పెడతారు. అరెస్ట్ చేశారు కదా సాయంత్రం, 24 గంటల టైం ఉంది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి. రాజకీయ ఎందుకు తీసుకున్నారు? అదే చెప్పాను కదండి, మనకి ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషను, వాళ్ళ బంధువుల నుంచి ఉన్నట్టు కమోషను, వాళ్ళు అదర్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెషరు, టౌన్ కూడా ఫాలో అవ్వడం, అరెస్ట్ చేయడం, హైవే మీద ట్రాఫిక్ ఆపేయాలన్న స్థితికి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అంటే ఏ ఉద్దేశంతో చేశారో మాకు తెలియదు. మేము ముద్దాయినైతే అరెస్ట్ చేసాం. మీరు అన్నట్టుగా 24 గంటలు మాకు టైం ఉంది, మార్నింగ్ ప్రొడ్యూస్ చేద్దామంటారు. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం 10 తర్వాత ఇక్కడ మన దగ్గర పెట్టుకోవడం సేఫ్ కాదు, మళ్ళీ ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైంలో